ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా? ప్రతిదినము మీరు విజన్ క్యూటీ ఫెలోషిప్ వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యానసేవ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, మనము యోబు గ్రంథం నుంచి ధ్యానం చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా యోబు గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం నుంచి 38వ వచనం. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలుసుకొని వచనం చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం 19, 20, 21 చదివి వినిపిస్తాను. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటు అనుదాన్ని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు నువ్వు త్రోవను నువ్వెరుగుదువా? ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా. నీవు బహు వృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టియుంటివి. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా యోబును నిశ్శబ్దపరిచిన ప్రశ్నలు, క్వశ్చన్స్ దట్ రెండర్ జోబ్ సైలెంట్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, విశ్వం యొక్క నిర్మాణము మరియు క్రమములో జరిగిన సృష్టి యొక్క అద్భుతాలను యోబుకు చూపించడం ద్వారా అతడు ఎంత అజ్ఞానంలో ఉన్నాడో దేవుడు యోబును అడిగిన ప్రశ్నలతో మనకి అర్థమవుతుంది కదండి. దేవుడు చాలా ప్రశ్నలు యోబుని అడిగాడు. ఎందుకంటే ఆ విధంగానైనా యోబుకు కొద్దిగా అర్థమయ్యేటట్లు దేవుడు చేయాలని అనుకున్నాడు. సృష్టించబడిన ప్రపంచములోని అన్ని సంఘటనలు దేవుని ప్రణాళికలోనే ఉన్నాయని మరియు సమస్తము ఆయన సార్వభౌమ అధికారం క్రింద ఉన్నాయని దేవుడు స్పష్టంగా యోబుకి తెలియజేశాడు, చూపించాడు కూడా. యోబును అడిగిన వాటిలో అతడు ఏదీ చెప్పలేకపోయాడు. దేవుడు అడిగిన ప్రశ్నకి ఏది చెప్పలేకపోయాడు, లేదా తెలుసుకోలేకపోయాడు. దేవుని చిత్తము మరియు ప్రణాళిక దేవునికి మాత్రమే తెలిసినవి కదండి. దేవుడి ప్రణాళిక మనకి ఎవరికి తెలియదు, ఆయనకి మాత్రమే తెలుస్తుంది. యోబు నిశ్చయంగా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. యోబు శ్రమల్లో కూడా ఇవి దాగి ఉన్నాయి, అంటే దేవుని చిత్తము దాగి ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకో. మరియు యోబు వాటిని అర్థం చేసుకోలేకపోయినను దేవుడు వాటిని అమలు చేశాడు. ప్రియమైన వాళ్ళ, వాక్య భాగం చదివితే ఈ సారాంశం మనం చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సిద్ధాంతాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 19 నుంచి 38వ వచనంలో దేవుడు తన శక్తిని మరియు జ్ఞానాన్ని మనకి అర్థమయ్యేలా చేస్తాడు కదండి. మరియు సమాధానము దేవునిలో మాత్రమే ఉందని మనము గ్రహించాలి కదండి. ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకునేటట్టు కొన్ని సంఘటనల ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా అర్థం చేసుకునేటట్లు దేవుడు చేస్తాడనే సత్యాన్ని ఈరోజు మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా ఆయన సమాధానం కూడా ఆయనలో మాత్రమే ఉంటుంది కదండి. ఈ విషయాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనము ఏమైనా సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మరియు మనం చేయగలిగింది ఆయన గొప్పతనమును మరియు ఆయన గొప్ప శక్తిని అర్థం చేసుకోవటం, గుర్తించడం కదండి. సమస్యల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే ఆయన మీద భారం వేయాలి. ఎందుకంటే ఆయన శక్తిని, గొప్పతనాన్ని గుర్తించినప్పుడు మాత్రమే ఆయన మీద మన యొక్క భారాన్ని వేసి సమాధానం కలిగి ఉండడానికి వీలు కలుగుతుంది. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 19 నుంచి 38 వచనాలు. నేడు జరుగుచున్న అన్ని సహజ ఘటనలు ప్రమాదవశాత్తు లేదా పరిమాణ ఫలితంగా వచ్చినవి కాదు. విశ్వంలో అన్ని విషయాలు దేవుని సార్వభౌమ అధికారం మరియు క్రమంలోనే కదులుతున్నాయి కదండి. ఎందుకంటే సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంది. ఏం జరిగినా దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు కదండి.
ప్రియమైన వారి విషయాన్ని మనం ఆలోచన, ఎందుకంటే మన దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు, ఆయన అనుమతితోనే ప్రతి ఒక్కటి జరుగుతుంది అనే సత్యాన్ని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. మన జీవిత సమస్యలన్నింటినీ దేవునికి అప్పగించాలి. ఎందుకంటే ఆయన ప్రతిదీ ఆయన నియంత్రణలోనే ఉంది. సృష్టి అంతా కూడా ఆయన నియంత్రణలోనే ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన వాటిని ప్రతి ఒక్కటిని ఆయన నియంత్రణలో ఉంచుతాడు. మరియు ఆయన మార్గదర్శకత్వాన్ని మనం కోరుకుందాం. ప్రియమైన విషయాన్ని ఆలోచించాలి. ప్రతి ఒక్కటి దేవుడు ఆధీనంలో ఉంది కనుక మనకు సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మన జీవితంలో విపరీతమైన సంఘటనలు జరిగినప్పుడు ఒక విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కటి దేవుని ఆధీనములోనే ఉంది. దేవుని అనుమతి లేకుండా ఏది కూడా జరగదు. కనుక ఆయన మార్గదర్శకత్వాన్ని మనం కోరుకుందాం, ఆయన నడిపింపును కోరుకుందాం. అప్పుడు ఆ విషయాలు అర్థం చేసుకోవడానికి లేదు కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ సత్యాలు ఆలోచించాలి, పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. ప్రభా, మీ నామానికి ఎంత వందనాలు. ఈరోజు లోతైన సంగతులు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు ఎంత వందనాలు. వాక్యం వెంటనే ప్రతి బిడ్డను మీరు దీవించండి, బలపరచండి తండ్రి. ముఖ్యంగా నీ వాక్యాన్ని మా జీవితానికి అన్వయించిన శక్తి బలం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నా, దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనట్టు. ఆమేన్.